గేమ్ చేంజర్ సినిమా నుంచి మరొకమైన కీలక సాంగ్ గురించి తమన్ మాత్రం ఒక అప్డేట్ ఇచ్చాడు. సో ఆ సాంగ్ కూడా ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అన్నిటిని కూడా మించిపోతుంది, గేమ్ చేంజర్ ని సౌండ్ చేంజర్ గా మారుస్తుంది అని చెప్పాడు. సో అసలు అది ఏం సాంగ్, ఎట్లుండబోతుంది? రీసెంట్ గానే ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీరు చూసిన సాంగ్స్ అన్ని వేరు, ఇప్పుడు గేమ్ చేంజర్ నుంచి రాబోతున్న డోప్ సాంగ్ గేమ్ చేంజర్ ని సౌండ్ చేంజర్ గా మారుస్తుంది అని. అయితే ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటి అంటే, క్యారా అద్వానీ ఎప్పుడైతే రామ్ చరణ్ కి కోపం వచ్చినా లేకపోతే ఎట్లా వచ్చినా డోప్ అనేది నేర్చుకున్నట్టుగా ఒక సీన్ ఉంటది అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కోపం ఎక్కువైనప్పుడు ఆయన యూజ్ చేసే ఒక మంత్ర పేరు డోప్ అని, ఇట్లా చాలా కథనాలు వినిపిస్తున్నాయి. టీజర్ లో కూడా మనం చూసాం 30 రోజుల్లో కోపం తప్పించుకోవడం ఎలా, డోప్ అని ఉంటది అదే. సో ఆ డోప్ సాంగ్ కూడా అక్కడ ఒక ఎవరెవరైతే టీజర్ చూసారో జస్ట్ మీరు 1 minute వస్తుంది, 30 seconds ఉన్నప్పటి నుంచి స్లో మోషన్, ఇంకా ఎంత స్లో మోషన్ అంత స్లో మోషన్ లో పెట్టుకొని మధ్యలో ఒకసారి డోప్ అని వస్తుంది అనమాట. మనకు అది ఎగ్జాక్ట్ గా స్పీడ్ లో వింటే అర్థంగా స్లోలో పెట్టుకుంటూ వినిపిస్తుంది. సో ఆ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే, అది ఇంగ్లీష్ లిరిక్స్ ఉన్నాయి, అదే విధంగా తెలుగులో తెలుగు లిరిక్సే ఉంటాయా లేకపోతే ఇందులో కూడా ఇంగ్లీషే ఇస్తారా అని చూడాలి మరి. ఎందుకంటే ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఇది అమెరికన్ లో వాళ్ళకి, అక్కడ ఇంగ్లీష్ వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఒక ఇంగ్లీష్ వర్షన్ లో అయితే సాంగ్ ని, అది కూడా తమన్ ఆయన ఫస్ట్ టైం ఆయన లైఫ్ లో ఇంత మంచి సాంగ్ కి మ్యూజిక్ అందించారంట. ఇక ఆ సాంగ్ స్పెషాలిటీ ఏంటి అనేది ఇంకొద్ది రోజులు తెలిసిపోతుంది. ఎందుకంటే 21న డల్లాస్ లో అయితే ఒక ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుంది. ఇంతవరకు ఒక తెలుగు సినిమా ఎప్పుడు కూడా ఇట్లాంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టలేదు. అది కూడా ఏదో నార్మల్ గా పోయినా చేసినాం అన్నట్టు కాకుండా ఇక్కడ ఎంత గ్రాండ్ గా చేస్తామో అంతకు మించి గ్రాండ్ గా చేస్తున్నారు. సో మొత్తానికి ఇప్పటి వరకు అయితే ఒక రామచారా సాంగ్ కావచ్చు, అదే విధంగా నానా హైరాణ కావచ్చు, అంటే ఇప్పటి వరకు ఉన్న మెలోడీ సాంగ్స్ ఎన్ని ఉన్నాయో వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడీ సాంగ్ ఈ ఇయర్ లో మాత్రం అనే విధంగా నానా హైరాణ సాంగ్. సో అసలు ఈ సాంగ్స్ విన్న తర్వాత మరి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చాడు కదా తమను, మరి ఇప్పుడు ఈ రాబోయే డోప్ సాంగ్ ఏ విధంగా ఉండబోతుంది, అందరు దీని గురించి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆ సాంగ్ ని కూడా ఖచ్చితంగా 21st రోజు అక్కడే అందరి ముందు రిలీజ్ చేస్తారని కూడా తెలుస్తుంది, లేకపోతే దానికి సంబంధించి గ్లిమ్స్ అయినా ఇస్తారేమో అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఇంకో సాంగ్ కూడా ఉంది అంజలి గారితోని, మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారా చేయరా అనేది కూడా ఒక డౌట్ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే డోప్ సాంగ్ పైన అంత హైప్ ఎందుకు అంటే, తమన్ అంత హైప్ ఇవ్వడు ఎప్పుడు, ఏ సాంగ్ అయినా. లాస్ట్ ఎప్పుడు ఆయన ఒక సినిమాకి నేను ఈ సినిమాకి చాలా మంచిగా ఇచ్చాను అని చెప్పేసి చెప్పడం, అది ఎప్పుడు ఒక 2-3 సార్లు వినుంటాం అంతే. మళ్ళీ ఆయన ఇంత హైప్ ఒక సినిమాకి ఇస్తున్నారంటే ఖచ్చితంగా అది, అంటే నార్మల్ గా మనం ఆడియన్స్ మే ఒక సినిమా కోసం గానీ ఒక సాంగ్ కోసం గానీ ఈగర్ గా వెయిట్ చేస్తామంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి ఒక మ్యూజిక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇంత ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాడంటే ఆ సాంగ్ ఎట్లా ఉండబోతుంది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగు వాళ్ళు గానీ లేకపోతే హిందీ వాళ్ళు, ఇండియన్స్ ఎట్లాంటి ఇంగ్లీష్ సాంగ్స్ వింటారు, లైక్ జస్టిన్ బీబర్ గానీ హరియానావి గానీ లేకపోతే సెలీనా గోమెజ్, వీళ్ళందరివి వింటూ ఉంటారు. కానీ ఇక్కడ సాంగ్ అక్కడ వినిపించడం, అది కూడా ఇంగ్లీష్ వర్షన్ అండ్ వాళ్ళ నోట్లలో, అందుకోసమని సౌండ్ చేంజర్ అంటున్నారు. అంటే ఓన్లీ ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సౌండ్ మోగిస్తుంది. సో ఆ సాంగ్ మాత్రం ఫుల్ బాగుంటుందని చెప్పేసి చెప్పారు. సో చూద్దాం మరి, డల్లాస్ లో ఈవెంట్ కి అయితే ఆయన వెళ్తున్నారు, అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది.